బిఆర్ నాయుడును సత్వరమే చైర్మన్ పదవి నుండి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తోనే శనివారం గుంటూరు గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పార్టీ శ్రేణులతో కలిసి అంబటి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ బిఆర్ నాయుడిని చైర్మన్ గా కొనసాగిస్తే రాష్ట్రానికి అరిష్టం పడుతుందని చెప్పారు. ఒక ఛానల్ ప్రతినిధిని నియమించి చంద్రబాబు నాయుడు పెద్ద తప్పు చేశారని మండిపడ్డారు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరం వచ్చి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజ చేయాలని పార్టీ ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం దానిలో చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఆయన ఒక అపవిత్రమైన కార్యక్రమాలు చేసి ఇంకా చైర్మన్గా కొనసాగటం అనేది ఈ రాష్ట్రానికి అరిష్టం. తక్షణమే అతను రాజీనామా చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తొలగించాలి అనేది మా డిమాండ్. వెంకటేశ్వర స్వామిని కూడా అదే మేము ప్రార్థించడం జరిగింది. బిఆర్ నాయుడు అనే వ్యక్తి భక్తుడు కాదు, నిజంగా ఒక వ్యాపారవేత్త, TV5 యజమాని. దానితో పాటు అనేక మోసపూరితమైన వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడమే పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం. ఆ తరువాత ఆయన అపవిత్ర కార్యక్రమాలు అనేకం బయటకు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడు పుట్టినరోజుకు వెళ్తే ఆయనే ఉన్నాడు. ఎవరు? బిఆర్ నాయుడు గారు. అపవిత్రమైన బిఆర్ నాయుడు గారే ఉన్నారు. నిన్న ఒంటిమెట్ట వెళ్తే బిఆర్ నాయుడు గారే ఉన్నారు. ఒక అపవిత్రమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తొలగించలేనటువంటి అసమర్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఆ బిఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.